వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఆ పార్టీ క్యాడర్ సరికొత్త నేతను చూస్తున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం తన సొంత జిల్లా కడపకు వెళ్లిన జగన్ ప్రజా ప్రతినిధులతో కలిసిపోయిన తీరు అందరినీ ముచ్చటపరిచింది. సావధానంగా అందరి మాటలు ఆలకించారు. పరోక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంగిలి కూడు తిని ఉంటే తాను ఎప్పుడో సీఎం అయ్యేవాడినని, కానీ ఒకరు తిని వదిలేసిన అన్నాన్ని తాను తినదలుచుకోలేదని అన్నారు. సీఎం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల ఆమోదంతోనే ముఖ్యమంత్రి కాదలుచుకున్నానని జగన్ వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు ద్రోహం చేయడం తనకు నచ్చదన్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడి ప్రజా మన్ననలతో ఎన్నికల్లో నెగ్గి వారి ఆదరాభిమానాలతో సీఎం పీఠం ఎక్కడమే లక్ష్యమన్నారు. ఏవైతే సాధ్యపడతాయో, ప్రజలకు పూర్తిగా ఉపయోగపడతాయో అవి ఎంత కష్టమైనప్పటికీ వాటిని సాధించి ప్రజలకు మేలు చేకూరుస్తానని పేర్కొన్నారు. అంతేకాని ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చి మరో మాట మాట్లాడే తత్వం తనది కాదని ఆయన వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూ ప్రజాభిమానాన్ని కూడగట్టుకునేందుకు శ్రమిస్తున్నానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల్ని నెరవేర్చేందుకు ప్రజల ఆశీస్సుల కోసం ప్రజల వద్దకే వెళుతున్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశమైన తీరును పలువురు పార్టీ నేతలు ప్రశంసించారు. ఒక్కో నియోజకవర్గంపై దాదాపు 1 గంట పాటు దృష్టి సారించి ప్రజా ప్రతినిధులతో చర్చించడమే కాకుండా వారి అభిప్రాయాల్ని కూడా తెలుసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడించారు. వేదికపై కుర్చీలో కూర్చోకుండా రచ్చబండ తరహాలో స్టేజీపైనే కూర్చుని ఆయన నియోజకవర్గాల వారీగా ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరపడం విశేషం. జగన్ తాను మాట్లాడడం కంటే ఎక్కువసేపు ప్రజాప్రతినిధులతోనే మాట్లాడించారు. వారి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయంగా మాట్లాడించారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలపాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దీంతో ప్రజాప్రతినిధులు ఉన్నది ఉన్నట్లు ఆయన ముందు నియోజకవర్గ సమాచారాన్ని ఉంచారు. చాలా మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ అభిప్రాయాల్ని తెలిపారు. తమ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉందని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పైన ప్రజల్లో విశ్వాసం ఉందని ప్రజా ప్రతినిధులు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు తప్ప చేతల్లో ఎటువంటి పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రజా ప్రతినిధులు చెప్పిన విషయాలన్నింటినీ కూడా జగన్ ఎంతో ఓపిగ్గా వినడంతో పాటు మధ్యలో కొన్ని విషయాల పట్ల తన అనుమానాల్ని నివృత్తి చేసుకోవడం ఆసక్తికరం.